పాల్ దినకర్ గారికి పరిశుద్ధాత్మ దేవుడు స్వయముగా అనుగ్రహించిన అనుభవాలు. పరిశుద్ధాత్ముడు నా స్నేహితుడు. Welcome my friends to the presence of the living God. నా ప్రియ స్నేహితులారా, జీవము గల దేవుని సాన్నిధ్యములోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. God hears your prayers. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నారు. We have a prayer answering God. మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. Don't say, I have been praying so much, where are my prayers going? నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన అంతా ఏమైపోతోంది అలా అనవద్దు. My friend, నా స్నేహితులారా, God gives you the Holy Spirit so that you can pray according to God's will. దేవుని చిత్తానుసారముగా మీరు ప్రార్థన చేయనట్లు దేవుడు పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తారు. 1 John 5:14 says, మొదటి యోహాను 5:14లో, if you ask the Lord according to His will, He hears you. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మీరు చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. And how to pray according to God's will? మరి దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయడం ఎట్లాగునా? Romans 8:26. రోమా 8:26. The Holy Spirit knows the mind of God. పరిశుద్ధాత్మ దేవునికి దేవుని యొక్క మనసు తెలుసు. So when He prays within you with groanings and intercessions, God's answer comes to you. ఆయన నీ ద్వారా మూల్గులతోనూ విజ్ఞాపన చేయగా దేవుని జవాబు మీ వద్దకు వస్తుంది. So today ask God to fill you with the Holy Spirit. కనుక ఈ రోజే దేవుణ్ణి అడగండి పరిశుద్ధాత్మతో ఆయన మిమ్మల్ని నింపాలని. And He will pray through you. ఆయనే మీ ద్వారా ప్రార్థన చేస్తారు. And you will not be looking at your desires, మీరిక మీ సొంత కోరికల కోసం చూసుకోరు, but your eyes will be fixed on God's plan for you. మీ యొక్క నేత్రాలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రణాళిక కోసం కనిపెట్టుకుని ఉంటాయి. And the Holy Spirit will pray taking God's plan for you through your own tongue, through your own spirit, and God will answer it. మీ సొంత మాటల ద్వారానే, మీ సొంత ఆత్మ ద్వారానే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా చేయిస్తారు. So you will also accept God's will, and God will also perfect His will through that prayer. కనుక ఆ ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తాన్ని మీలో పరిపూర్ణం చేస్తారు. మీరు కూడా దేవుని చిత్తానికి లోబడి అంగీకరిస్తారు. Thank God for the Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి దేవునికి వందనాలు. He is in God, ఆయన దేవునిలో ఉన్నాడు, and He is in you also. ఆయన నీలో కూడా ఉన్నారు. So you are connected with God through the Holy Spirit. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవునితో అనుసంధానం చేయబడ్డారు. That's what 1 Corinthians 6:17 says. మొదటి కొరింథీ 6:17 ఆ రీతిగా తెలియజేస్తోంది. He that is joined with the Lord is one spirit with the Lord. ప్రభువుతో కలిసిన వాడు ఆయన ఆత్మలో ఏకీభవించి ఉన్నాడు. So when you are connected with God, కనుక మీరు దేవునితో అనుసంధానం చేయబడినప్పుడు, as Jesus said, if two of you agree concerning anything, it will be done by my Father in heaven. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీలో ఇరువురు దేనికైనా ఏకీభవిస్తే ఆ కార్యం పరమోన్నత నా తండ్రి నెరవేరుస్తాడని. God's answer will automatically come into your life. దేవుని యొక్క జవాబు మీ జీవితంలోకి అనుకోకుండానే వచ్చేస్తోంది. Only because you are not agreeing with God, agreeing with God's plan, you are not getting answers from God. కేవలము మీరు దేవుని ప్రణాళికతో ఏకీభవించినందువల్లే దేవుని యొద్ద నుంచి మీకు జవాబులు రావడం లేదు. It is not just two people in this world agreeing alone that matters. కేవలం ఈ లోకంలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయడమే కాదు ప్రాముఖ్యం. You have to agree with God so that you say, Lord, I agree with the plan that you have for my life. This is the plan you are showing me. I agree with that. Now give it to me. When you agree with God like that, you will get the answer. ఇదిగో ప్రభువా, నాకు ఈ ప్రణాళిక మీరు చూపెట్టారు కనుక నేను మీతో ఏకీభవిస్తున్నాను అని దేవుని ప్రణాళికతో ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆ ప్రణాళికను ప్రభువు నెరవేరుస్తారు. That's why God gives us the Holy Spirit. కనుకనే ప్రభు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నారు. For us to know the plan of God for our lives. మన జీవితాలకు సంబంధించిన దేవుని ప్రణాళిక మనం తెలుసుకోవడానికి. So, my friend, as you pray, first you must know the will of God. కనుక నా స్నేహితులారా, మీరు మొదటిగా ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి, And accept it. దాన్ని అంగీకరించాలి, And thank God for it. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. Say, Lord, let this will of yours be done in my life. ప్రభువా, ఇదిగో ఈ యొక్క మీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక అని చెప్పాలి. That's why Jesus taught us to pray, thy will be done on earth as it is in heaven, Lord. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు, ప్రభువా పరమందు నీ చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతుందో భూలోకమందును అలాగునే నెరవేర్చబడును గాక. Your desire and God's plan will merge, and God's plan will
come into your life as you accept it. నీ యొక్క కోరిక దేవుని యొక్క చిత్తం రెండూ కలుసుకుంటాయి. అప్పుడు నీవు అంగీకరించే నీతిలో దేవుని ప్రణాళిక నీ కోరిక నెరవేర్చబడతాయి. And it will be a blessing. అదప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. The blessing of the Lord, it makes us rich and He will not add any sorrow to it. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఐశ్వర్యానికి ఏ విచారము జత కాదు. It happened in my life, అది నా జీవితంలో కూడా జరిగింది. even in my marriage. నా యొక్క వైవాహిక జీవితంలో You see, after my sister Angel died in 1986, మీరు గమనించండి, 1986లో మా సహోదరి ఏంజెల్ చనిపోయినప్పుడు her name was Evangeline. ఆమె పేరు ఇవాంజలిన్. She was born in 1968. 1986లో ఆమె జన్మించారు. She passed away at the age of 17 in 1986. 1986లో 17 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయారు. Of course, it broke our hearts, అది మా హృదయాలు ఎంతగానో బ్రద్దలు చేసింది. but the Holy Spirit comforted us, కానీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఆదరించారు, made us go forward. ముందుకు వెళ్ళడానికి సహాయం చేశారు. And all our family friends said Paul should get married now. మా కుటుంబ సభ్యులందరూ అన్నారు, పౌలు ఇప్పుడు వివాహం చేసుకోవాలి అని. A girl should come into this family ఈ కుటుంబానికి ఒక అమ్మాయి రావాలని, and comfort will come. అప్పుడు ఆదరణ వస్తుందని. And my parents asked me, what type of girl you want? మా తల్లిదండ్రులు అడిగారు, ఎలాంటి అమ్మాయి నీకు కావాలి అని. I said, నేను చెప్పాను, a girl who is God fearing and whom you choose. మీరు ఎన్నుకున్న అమ్మాయి అలాగే దైవభక్తి గల బిడ్డ కావాలన్నా. But of course, all of us should agree. అయితే అందరూ అంగీకరించాల్సిందే, She must be at least 5 feet 6 inches tall. కనీసం పొడవు మాత్రం 5.6 ఉండాలని చెప్పాను. Because I am 6 feet tall. ఎందుకంటే నా ఎత్తు మరి 6 అడుగులు ఉంది. I don't want a short girl. ఎందుకంటే నాకు పొట్టి అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదు. Because if she stands by my side, if she is short, they take a photograph, she'll be missing in the photograph. ఎందుకంటే ఆమె నా పక్కన నిలబెట్టి ఫోటో తీసారనుకోండి, మరి ఫోటోలో ఆమె బొమ్మ రాదేమో. I want a tall girl. కనుక పొడవాటి అమ్మాయి కావాలన్నా, 5 feet 6 inches. 5.6 ఉండే అమ్మాయి కావాలన్నా. We searched, ఎంతగానో వెతికాము. and all the pastors were searching for the right girl. మంచి దేవుని సంఘ సేవకులు మంచి అమ్మాయి కోసం వెతికారు. One pastor rang us up, ఒక పాస్టర్ గారు మాకు ఫోన్ చేశారు. and suddenly he said, ఆయన అన్నారు, I have found a girl for Paul, పాల్ గారికి నేను ఒక అమ్మాయిని చూశాను, and I feel she's the right girl ఆమె సరైన అమ్మాయిని నాకు అనిపిస్తోంది. because she's God fearing. ఎందుకంటే ఆమె దైవభక్తి గల సహోదరి. She gave her life to God at the age of 17 in 1986. 1986 సంవత్సరంలో 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించారు. We were surprised. మేము ఎంతో ఆశ్చర్యపోయాం. She was the same age as my sister. మా సహోదరికి ఉన్న అదే వయసు. Gave her life to God when my sister passed away. మా సహోదరి చనిపోయినప్పుడు ఆమె తన జీవితాన్ని దేవునికి సమర్పించారు. We asked her name. ఆమె పేరు అడిగాం మేము. Pastor said, you'll be surprised. Her name is Evangeline. పాస్టర్ గారు అన్నారు, మీకు ఆశ్చర్యం కలుగుతుందండి, ఆమె పేరు ఇవాంజలిన్ అన్నారు. She has the same name as your daughter. మీ యొక్క కుమార్తెకు ఉన్న అదే పేరు ఆమెకుంది. Of course, he told this to my father. ఆయన ఈ సంగతులని మా నాన్నగారితో చెప్పారు. Then I asked, ఆ తర్వాత నేను అడిగాను, what is her height? ఆమె ఎత్తు ఎంత ఉందండి అని. He said, ఆయన అన్నారు, God has answered your prayer. దేవుడు మీ ప్రార్థనకు జవాబిచ్చారండి. She is 5 feet 7 inches tall. ఆమె 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు అని చెప్పారు. 1 inch bonus. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారు 1 దేవుడు. inch more than what you asked. నువ్వు అడిగిన దానికంటే 1 అంగుళం ఎక్కువ ఎత్తు ఇచ్చారని చెప్పారు. And God's grace, దేవుని కృప, we got married. మాకు వివాహం అయింది. And so many years have passed by. ఎన్నో సంవత్సరాలు గడిచి వెళ్ళిపోయాయి. God has given us so much of joy. దేవుడు మాకెంతో సంతోషం అనుగ్రహించారు. We both minister. మేమిద్దరం కలిసి సేవా పరిచర్య చేస్తున్నాం. God uses my wife in a marvelous way to bring down His Holy Spirit upon the people. దేవుడు మా భార్య గారిని దేవుని ఆత్మను ప్రజల మీదకు తీసుకురావడానికి మహాద్భుతమైన రీతిలో వాడుకుంటున్నారు. He does mighty miracles. అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. God has given us 3 beautiful children దేవుడు మాకు 3 చక్కని బిడ్డలను అనుగ్రహించారు. who are full of the Holy Spirit వారు పరిశుద్ధాత్మ చేత నిండుకున్నవారు. and have excelled with the power of the Holy Spirit even in their young age. వారి చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ చేత అతి శ్రేష్టంగా నింపబడుతున్నారు. God filled my son with the Holy Spirit when he was 12 years old. దేవుడు నా కుమారుని 12 సంవత్సరాల వయసులో పరిశుద్ధాత్మ చేత నింపారు. God filled our second child, a daughter Sharon, when she was 10 years old
with the Holy Spirit. మా యొక్క రెండవ బిడ్డ షారోన్ని 10 సంవత్సరాల వయసులోనే దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపారు. She was the first to receive the Holy Spirit amongst all the three. ఈ ముగ్గురు సంతానంలో మొట్టమొదటిగా తనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. God is using her mightily. దేవుడు ఆమెను బలముగా వాడుకుంటున్నారు. Third one, ఆ తర్వాత మూడవది Sweetie, స్వీటీ had a touch of the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా తాకబడ్డారు. when she was just 8 years old. ఆమె 8 సంవత్సరాల వయసులో ఉండగానే And God has been using her mightily. దేవుడు ఆమెను కూడా బలంగా వాడుకుంటున్నారు. When she sings, ఆమె పాటలు పాడినప్పుడు, shares a story ఆ చక్కలు కథలు చెప్పినప్పుడు, and a verse, వాక్యాలు చెప్పినప్పుడు the Holy Spirit comes upon the people and comforts them. పరిశుద్ధాత్మ దేవుడు సభలోనికి వచ్చి ప్రజలను ఆదరిస్తారు. God uses our son దేవుడు మా కుమారుని వాడుకుంటున్నాడు today to bring his convicting power upon the people తన యొక్క పశ్చాత్తాపపు శక్తి ప్రజల మీదకు దిగి వచ్చినట్లుగా. and marvelous answers to prayers come through his prayers. తన యొక్క ప్రార్థన ద్వారా అద్భుతమైన జవాబులు ప్రవేదన నుంచి వస్తున్నాయి. All the three blessed. ఈ ముగ్గురు దీవించబడ్డారు. God built our home. దేవుడు మా కుటుంబం నిర్మాణం చేశారు. God will do it for you. దేవుడు ఇదే కార్యం మీకును చేస్తారు. He'll do it for you మీకును చేస్తారు. when ఎప్పుడు you submit yourself to God's plan as revealed to you through the Holy Spirit. మిమ్మును మీరు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు బయలుపరిచిన దేవుని ప్రణాళికకు లోబరుచుకున్నప్పుడు, When your heart and God's plan agree together, then heaven's blessing will come to you from God. ఎప్పుడైతే మీ యొక్క హృదయం దేవుని ప్రణాళిక ఏకీభవిస్తాయో పరలోక ఆశీర్వాదాలు కిందకు దిగి వస్తాయి. And that's why God has given you the Holy Spirit. కనుకనే పరిశుద్ధాత్మను ప్రభు మనకు అనుగ్రహించారు. Today ask him to fill you with the Holy Spirit. ఈ రోజు ఆయన అడగండి పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపాలి అని. He will open your eyes, open your heart, open your mind to understand the plan of God and to submit yourself to the plan of God. ఆ దేవుని ప్రణాళికను మీరు తెలుసుకోవడానికి ఆయన మీ నేత్రాలను, మీ హృదయాలను, మీ జీవితాలను తెరచి ఆ ప్రణాళికకు మిమ్మల్ని మీరు లోబరుచుకునే వారిగా చేస్తారు. Look at the Lord Jesus Christ in the Garden of Gethsemane. గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గమనించండి. He was filled with fear, ఆయన భయముతో నిండిపోయారు. afraid because he knew that he had to go to the cross. ఆయన శిలువకు వెళ్ళాలని ఎరిగిన వాడు ఎంతగానో భయపడ్డారు. He said, "Oh Lord, Almighty God, take away this cup of the cross." ఓ దేవా, సర్వశక్తిగల దేవా, నీ చిత్తం అయితే గిన్నె నా ఎదురు నుంచి తొలగించు అంటున్నాడు. He was in fear. ఎంతో భయముతో ఉన్నాడు. Sweat came out as blood. ఆ యొక్క చెమట వలె రక్తం బయటకు వచ్చేస్తోంది. And he cried. ఆయన ఆ రీతిగా మొర్రబెడుతూ ఉన్నాడు. An angel came to comfort him. దేవుని దూత ఆయన ఆరాధించడానికి దిగి వచ్చాడు. He was not comforted. అయినా ఆదరణ దొరకలేదు. But according to Hebrews 9:14, కానీ హెబ్రీ 9:14 వచనం ప్రకారం the eternal spirit, నిత్యమైన ఆత్మ, the Holy Spirit, పరిశుద్ధ ఆత్మ came upon Jesus. యేసు మీదకి దిగి వచ్చింది. And he said, ఆయన అన్నారు, look at the future. ఇదిగో భవిష్యత్తును చూడు. John 16:13. యోహాను 16:13. The Holy Spirit shows us the future పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తును చూపెడతారు. for us to obey God's plan so that we can get God's blessings. తద్వారా మనం దేవుని తలంపులకు లోబడి దైవ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా. And the Holy Spirit would have shown Jesus that if he obeyed God and went to the cross, he would have a great name above every name under the earth, on the earth and above the earth. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చూపెట్టి ఉంటారు. ఎప్పుడైతే ఆయన విధేయుడు శిలువకు వెళ్తారో భూమి క్రిందను, భూమి మీదను, భూమికి పైభాగములోను ఎంత గొప్ప నామాన్ని దేవుడు అనుగ్రహిస్తారో. And Jesus said, యేసు అన్నారు, submitting himself to God's plan, తనను తాను దేవుని ప్రణాళికకు సమర్పించుకుంటూ, not my will, Lord, ప్రభువా నా చిత్తము కాదు, let thy will be done. నీ చిత్తమే సిద్ధించునుగాక. And the power of God came. దైవశక్తి ఆయన మీదకు వచ్చింది. All fear left him. భయమంతా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. Rose up ఆయన పైకి లేచారు. and he faced the people who came to betray him, తనను పట్టుకోవడానికి వచ్చిన వారిని ఎదుర్కొన్నారు. who came to arrest him, ఎవరైతే బంధించడానికి వచ్చారో, and the person who gave the orders for him to be crucified. ఎవరైతే సిలువమని ఆజ్ఞ ఇవ్వడానికి ముందుకు వచ్చారో, He was not afraid. ఆయన ఏమాత్రం భయపడలేదు. And he fulfilled the will of God on the cross also. ఆయన శిలువలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. And he went to the grave. ఆయన సమాధిలో నుండి వెళ్ళారు. And third day he rose up. మూడవ రోజున తిరిగి లేచారు. He said, ఆయన అన్నారు, all power is now given unto me. ఇప్పుడు సర్వాధికారము నాకు అనుగ్రహించబడింది. I have all the power.
నాకు సర్వాధికారం ఉంది. And he sits at the right hand of God today, ఆయన ఈ రోజున దేవుడి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు, interceding for us మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. with all power and authority, సర్వశక్తియు అధికారము గలవాడై, according to Hebrews 7:25, హెబ్రీ 7:25 ప్రకారం, Matthew 28:18. మత్తయి 25:28 ప్రకారం. Don't be afraid. భయపడవద్దు. You will also be able to say, let thy will be done, Lord. మీరు కూడా చెప్పగలుగుతారు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. As the Holy Spirit shows you the will of God, పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని మీకు బయలుపరుస్తూ ఉండగా, as you carry your prayers and supplications with thanksgiving, the great peace of God shall fill your heart, according to Philippians 4:6. ఫిలిప్పీ 4:6 ప్రకారం మీ విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉండగా గొప్ప పరిశుద్ధాత్మ దేవుని సమాధానం మీ హృదయాలను నింపుతుంది. And God's answers will come. దేవుని జవాబులు మనకు దిగొస్తాయి. The Holy Spirit is given to you to open your eyes to know the mind of God, to submit yourself to God, to receive great blessings and great peace in life. నిన్ను నీవు దేవుని సమర్పించుకుని దేవుని ప్రణాళికకు లోబడి దేవుని ఎదురు నుంచి గొప్ప సమాధానము, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికే పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడింది. And my friends, అలాగే నా స్నేహితులారా, never stop there. అంతటితో ఎప్పుడూ ఆగిపోలేదు. You know, in my life, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? after my MBA, నా యొక్క MBA తరువాత the Lord showed me, the Holy Spirit showed me that I had to do my PhD. నేను నా PhD చేయాలని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచారు. Of course, the Holy Spirit spoke through my father, పరిశుద్ధాత్మ దేవుడు మా తండ్రి గారి ద్వారా నాతో మాట్లాడారు. and I accepted God's will. నేను దేవుని చిత్తాన్ని అంగీకరించాను. There was no way that I could do my PhD in the Madras University, which is in my city. నా యొక్క పట్టణంలో ఉన్న మెడ్రాస్ యూనివర్సిటీలో PhD చేయడానికి అసలు అవకాశమే లేదు. It was because there was no one who had completed their PhD after the MBA in 1982. ఎందుకంటే 1982 సంవత్సరంలో MBA తర్వాత PhD పూర్తి చేసిన వారు ఎవరూ లేరు. And so there was no one to guide me. కనుక నాకు గైడ్గా ఉండడానికి అక్కడ ఎవరూ లేరు. I couldn't have a guide, I couldn't have a supervisor from the university. యూనివర్సిటీ నుంచి నాకు గైడ్ గాని, నా పై అధికారిగా, సూపర్వైజర్ గాని, పర్యవేక్షణకి ఎవరూ లేరు. But when God had spoken, the Holy Spirit will make a way. కానీ ప్రభు సెలవిచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. Amazingly, మహాద్భుతమైన రీతిలో at that time the university on its own came with a new regulation. ఆ యొక్క యూనివర్సిటీ వారే సొంత సవరణ తీసుకుని వచ్చారు. The university said, యూనివర్సిటీ వారు ఏమన్నారంటే, if you do not have guides in your department, in your area of study, you can have another guide in an interdepartmental manner from another department who can guide you. ఒకవేళ మీరు చదువుతున్న అదే డిపార్ట్మెంట్లో మీకు గైడ్గా, పర్యవేక్షణ కోసం ఎవరూ లేకపోతే మీరు వేరే డిపార్ట్మెంట్ నుంచి అక్కడ గైడ్ని తీసుకుని మీ పర్యవేక్షణ కోసం ఉంచుకోవచ్చు అని సవరణ చెప్పారు. And I took hold of that opportunity. నేను అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నాను. Registered in the next department. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకున్నాను. And it was amazing. As I completed my PhD in 1989, 1989 సంవత్సరంలో మహాద్భుతమైన రీతిలో నా PhD పూర్తి చేసుకున్నాను. got my degree in February 1989. 1989 సంవత్సరం ఫిబ్రవరిలో నా డిగ్రీ పొందుకున్నా. My doctorate నా డాక్టరేట్ పొందుకున్నా. in advertising in 1989. 1989 సంవత్సరంలో MBA PhD అడ్వర్టైజింగ్ లో డాక్టరేట్ పొందుకున్నాను. In the month of February, ఫిబ్రవరి నెలలో. I think it was 27th. నేను అనుకుంటున్నాను ఫిబ్రవరి 27వ తేదీనని. 29th. 29. Suddenly my engagement was fixed and I was engaged to my wife. అకస్మాత్తుగా 29వ తేదీన నాకు నిశ్చితార్థం ఖాయమైంది. నా భార్యకు నాకు నిశ్చితార్థం జరిగింది. The Lord perfected everything beautifully. ప్రభు అన్నిటిని కూడా సౌందర్యవంతంగా సమకూర్చారు. As I submitted myself to the voice of the Holy Spirit. నా జీవితాన్ని పరిశుద్ధాత్మ స్వరానికి నేను లోబరుచుకోగా It was wonderful. అది ఆశ్చర్యకరం. My friend, నా స్నేహితులారా, the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు reveals God's plan. దేవుని యొక్క చిత్తాన్ని The బయలుపరుస్తాడు. Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు makes us submit ourselves to God's plan దేవుని చిత్తాన్ని మనం లోబరుచుకునేలా చేస్తాడు. and opens the door for us to fulfill His plan in our lives మన జీవితాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ద్వారాన్ని తెరవజేస్తారు. and prospers us. మనల్ని వర్ధిల్ల చేస్తారు. When the Holy Spirit filled me when I was 18 years old, నేను 18 సంవత్సరాల వయసులో ఉన్న పరిశుద్ధాత్మ నన్ను నింపగానే, you see, I said that I was short
I was lean, I had no experience in stature and so on. నేను చెప్పాను కదా ముందుగానే మీకు, నేను చాలా పొట్టిగా ఉన్నానని, సన్నగా ఉన్నానని, వేదిక మీదకి వచ్చే అనుభవం ఏది కూడా లేదని. But that time my spirit was very strong. కానీ ఆ సమయంలో నా ఆత్మ చాలా బలంగా ఉండేది. I was still in college. నేను ఇంకా కాలేజీలో ఉన్నాను. And I said, "Oh Lord, నేను చెప్పాను, ప్రభువా use me mightily. నన్ను బలంగా వాడుకోనండి. Do mighty miracles through me. నా ద్వారా గొప్ప అద్భుతాలు చేయండి. I want this miracle, that miracle." నాకు అద్భుతం కావాలి, ఈ అద్భుతం కావాలి. That's how I was praying. ఆ రీతిగా నేను ప్రార్థిస్తూ ఉండేవాడిని. But the Holy Spirit said, అయితే పరిశుద్ధాత్ముడు అన్నాడు, "My son, నా కుమారుడా, firstly I want to fulfill Luke 2:52 in your life." మొట్టమొదటిగా లూకా 2:52 నీ జీవితంలో సంపూర్తి చేయాలి అన్నారు. The Bible says, నేను ఒక వాక్యం చెప్తోంది, Jesus grew in wisdom, యేసు జ్ఞానమందును, in stature, వయస్సునందును, grace in the eyes of men, మనుషుల దయందును, and grace in the eyes of God. దేవుని దయందును ఎదిగాడు. So the Holy Spirit said, "First I have to make you grow in stature. కనుక ప్రభు చెప్పారు, నువ్వు వయసులో ఎదగాలి అని. You are so short." నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు. Suddenly as he said it, I grew in a few months to 6 feet. అకస్మాత్తుగా ఆయన చెప్పిన కొద్ది కాలంలోనే 6 అడుగులు ఎత్తుగా పెరిగిపోయాను. From 5 feet 3 inches to 6 feet. 5 అడుగుల 3 అంగుళాల నుంచి 6 అడుగులు ఎత్తుకొచ్చేసి Very fast. చాలా వేగంగా ఎదిగాను. Then I prayed, "Oh Lord, I'm too tall." ఆ తర్వాత ప్రార్థన చేశాను, ప్రభు పొడవు చాలా ఎక్కువైపోయింది. When I travel in the bus, the roof is hitting my head. నేను బస్సులో వెళ్తూ ఉంటే బస్సు పైకప్పు నా తల మీదే ఉంటుంది. Please let me stop. దయచేసిన తర్వాత ఆపేయండి ప్రభు అని ప్రార్థించాను. And God then fulfilled the second one. ఆ తర్వాత ప్రభు రెండో వాగ్దానం పూర్తి చేశారు. Made me complete my MBA, నా MBA పూర్తి చేసుకోవడానికి సహాయం చేశారు. my PhD, నా PhD పూర్తి and చేసుకోవడానికి gave me wisdom. జ్ఞానం ఇచ్చారు. He made me excel in academics. ఆ యొక్క విద్యార్థి దశలో వర్ధిల్లడానికి సహాయం చేశారు. I was the first in the university to receive an MBA PhD. యూనివర్సిటీ యొక్క స్థాయిలో మొట్టమొదటిసారిగా MBA PhD పొందుకున్నాను. And thirdly, మూడవదిగా God gave me grace in the eyes of men. దేవుడు మనుషుల దృష్టిలో నాకు దయానుగ్రహించారు. Everybody loved me. అందరు నన్ను I ప్రేమించారు. have no enemies. శత్రువులే లేరు. And fourthly, నాలుగవదిగా God's grace. దేవుని కృప. I have the love of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ ఉంది. He said, "Paul, ఆయన అన్నారు, పాల్, you had many friends in the world until now. ఈ లోకంలో ఇప్పటి వరకు మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. But from now on, కానీ ఇక మీదట I'll be your only friend. నేనే నీకు స్నేహితునిగా ఉంటాను. I'll be your only friend." నేనే నీ కేవలం స్నేహితునిగా ఉంటాను. He became my only friend. ఆయనే నాకు ఏకైక స్నేహితుడు అయ్యారు. From then on, నాటి నుండి he has been my friend. ఆయన నాకు స్నేహితునిగా ఉన్నారు. Nearly 27 years have passed by. దాదాపుగా 27 సంవత్సరాలు గడిచిపోయాయి. The Holy Spirit has been and is and will be my only friend. పరిశుద్ధాత్మ దేవుడే గతంలో నాకు స్నేహితునిగా ఉన్నాడు, ప్రస్తుతం నాకు స్నేహితునిగా కొనసాగుతున్నాడు, రాబోయే దినాల్లో నాకు స్నేహితునిగా ఉండబోతున్నాడు. My friend, నా స్నేహితులారా, you can have him. మీరు కూడా ఆయన కలిగి ఉండవచ్చు. When you have him as your friend, మీరు ఆయన స్నేహితునిగా కలిగి ఉంటే, Jesus said యేసుక్రీస్తు వారు అన్నారు in Luke 11 and verse 13, లూకా సువార్త 11:13 వచనంలో, and Matthew 7 and verse 11, అలాగే మత్తయి 7:11లో, "The Lord will give us good gifts, ప్రభు మనకు మంచి ఈవులను అనుగ్రహిస్తారు. and that good gift is the Holy Spirit." ఆ మంచి ఈవి పరిశుద్ధాత్మయే. When the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు all the good gifts from God will come into our lives. దేవుని యొద్ద నుంచి మంచి ఈవులన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి. He is not only a God who blesses us spiritually, but also who blesses us and makes us increase in every blessing in the world. ఆయన మన జీవితంలో కేవలం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాక సకల ఆశీర్వాదాలు ఇచ్చి జీవితంలో వర్ధిల్ల చేసేవాడు. Spiritually you will increase, ఆత్మీయంగా వర్ధిల్లుతాము, and stature wise you will increase, అలాగే వయసులో కూడా వృద్ధి చెందుతాము, and worldly blessings will increase. అలాగే లోకపరమైన ఆశీర్వాదాల్లో వృద్ధి చెందుతాము. He is a good friend. ఆయన మంచి స్నేహితుడు. He wants to keep you blessed in every way, ఆయన మిమ్మల్ని అన్ని విధానాల్లో దీవెనకరంగా ఉంచాలని కోరుతున్నారు. because you are carrying him as his temple. ఎందుకనగా మీరు ఆయన దేవాలయంగా మోస్తున్నారు గనుక He will bless you. ఆయన మిమ్మును దీవిస్తారు. He will get the honor. ఆయనే ఆ ఘనతను పొందుకుంటారు. As you grow, మీరు ఎదుగుతూ ఉండగా shall we look to God, మనం దేవుని వైపు చూద్దామా? surrendering ourselves to him. మన జీవితాలని సమర్పించుకుందాం. Master, ప్రభువా,
I pray for everyone who is watching this program. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరి కోసం ప్రార్థిస్తున్నాను. Holy Spirit, fill them right now with yourself. పరిశుద్ధాత్మదేవ, మీరే స్వయముగా వారిని మీరు నింపండి. And Master, అలాగే ప్రభువా, open their eyes to know your plan for their life. వారి జీవితాల పట్ల నీవు కలిగిన సంకల్పాన్ని చూడడానికి వారి నేత్రాలు తెరవజేయండి. And work in their spirit to accept your plan for their life, Lord. వారి జీవితాల పట్ల నీ ప్రణాళికను అంగీకరించడానికి వారి ఆత్మలో మీరు పని చేయండి. Blind their spirits to the lust of the flesh and to the plan of the world and the plan of the devil. అపవాది ప్రణాళికకు, లోకం యొక్క ప్రణాళికకు, శరీర ఇచ్చలకు, వారి నేత్రాలకు అంధత్వం కలిగేలా చేయండి. Lord, close their eyes to the plans of the devil. అపవాది యొక్క ప్రణాళికలకు వారి కళ్ళను మీరు మూసివేయండి. And Master, అలాగే ప్రభువా, open their eyes to the plan of God. దేవుని ప్రణాళికకు వారి నేత్రాలు తెరవజేయండి. Let a divine peace fill them. దైవికమైన శాంతి వారిని నింపునుగాక. Let them accept it. వారు దాన్ని అంగీకరించుదురుగాక. Accept your will. నీ యొక్క చిత్తాన్ని అంగీకరించుదురుగాక. Accept your plan. నీ యొక్క ప్రణాళిక అంగీకరించుదురుగాక. Holy Spirit, fulfill that plan in their life miraculously, Lord. పరిశుద్ధాత్మదేవ, మహాద్భుతమైన రీతిలో ఆ ప్రణాళిక వారి జీవితాల్లో మీరు నెరవేర్చండి. Your plan, let it be fulfilled in their lives. ప్రభువా, నీ యొక్క ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చబడును గాక. Let them be blessed people, వారు దీవెనకరమైన ప్రజలుగా ఉందురుగాక. prosperous persons. వారిని వర్ధలత కలిగిన ప్రజలుగా చేయండి. Honor them. వారిని ఘనపరచండి. Give them a great name, Lord. గొప్ప పేరు వారికి ఇవ్వండి. Give them wisdom. వారికి జ్ఞానం ఇవ్వండి. Give them stature, వారికి వయసులో వృద్ధినివ్వండి. good health, మంచి ఆరోగ్యం ఇవ్వండి. and give them grace in the eyes of men and in the eyes of God. మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోని కృపను, దయను అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందెందు నే నడిచి వెళ్ళినా నా యేసయ్యా మీరే గదా నా మార్గము. ఎందెందు నా చూపు వెళ్ళినా నా యేసయ్యా మీరే నా ప్రతిరూపం అయితీరే. మీరే నా జీవనం, మీరే నా ఉజ్జీవం, మీరే నా బలమును, మీరే నా రక్షణ. ఎందెందు నా స్వరం వెళ్ళినా నా యేసయ్యా మీరే నా స్తుతి ఔదురే. ఎందెందు నా మనము వెళ్ళినా నా యేసయ్యా మీరే నా మదిలో ఉందురే. మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు కార్యాలయం నందు మరియు క్రైస్తవ పుస్తకశాలలో మరియు అన్ని కేసెట్ షాపుల్లోనూ మీ కాపీకి నేడే సంప్రదించండి. మరియు మా వెబ్సైట్ ద్వారా కూడా ఈ VCDని మీరు పొందవచ్చును. మా వెబ్సైట్ www.prarthana.org మరియు www.jesuscalls.org. ఈ VCD విరాళం ₹75 చెల్లించి పొందవచ్చును. మరియు పోస్టేజ్తో కలిపి ₹115 విరాళము చెల్లించి పొందవచ్చును. మా చిరునామా ప్రార్థనా గోపురం నంబర్ 16 గ్రీన్వేస్ రోడ్, చెన్నై 6,28,000. మరియు మా సికింద్రాబాద్ ప్రార్థనా గోపురంలో కూడా పొందవచ్చును. మా ప్రార్థనా గోపురం చిరునామా 10-3-163/3 బోల్డ్ లాన్సెస్ లైన్, రైల్ నిలయం దగ్గర, హిమ్మత్ నగర్, సికింద్రాబాద్ 5,25,000.